దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఘనంగా బోని కొట్టింది. ఒక పక్క మహమ్మద్ షమి పేస్తో చితక్కొట్టేశాడు. మరొకసారి తను ఐసీసీ ఈవెంట్స్లో ఎంత ఇంపార్టెంట్ బౌలర్ అనేది తానే మరోసారి ప్రూవ్ చేశాడు. తన ఫిట్నెస్ పై ఎన్నో సందేహాలను పటాపంచలు చేస్తూ సెన్సేషనల్ షమి బంగ్లా బ్యాటర్స్కి చుక్కలే చూపించాడు. సీమ్ ప్రజెంటేషన్ కానీ రన్నరప్ కానీ మరోసారి తమ ఓల్డ్ షమీని పరిచయం చేస్తూ ఏకంగా 5 వికెట్ హాల్ అందుకొని టీమిండియా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇదే ఫ్లోలో మహమ్మద్ షమి అతి తక్కువ బంతుల్లో వన్డేల్లో 200+ వికెట్స్ తీసిన తొలి బౌలర్గా షమి రికార్డ్ అయితే నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు వచ్చేసరికి మిచిల్ స్టార్క్ పేరట ఉంది. మిచిల్ స్టార్క్ 5240 బంతుల్లో 200 వికెట్లు అయితే అందుకున్నాడు. దాన్ని క్రాస్ చేసి మహమ్మద్ షమి 5126 బంతుల్లోనే 200 వికెట్లు తీసిన వన్డే బౌలర్గా నిలిచాడు. అలాగే తక్కువ వన్డే మ్యాచ్ల్లో 200 వికెట్లు అందుకున్న బౌలర్గా సెకండ్ బౌలర్గా మహమ్మద్ షమి అయితే నిలిచాడు. మొదటి బౌలర్గా మిచిల్ స్టార్క్ 102 మ్యాచ్ల్లో గాను 200 వికెట్లు తీసిన బౌలర్గా మొదటి రికార్డులో ఉన్నాడు. ఇక బౌలింగ్ యూనిట్లో మహమ్మద్ షమి బంగ్లా బ్యాటర్స్ చుక్కలు చూపిస్తే అదర్ ఎండ్లో మాత్రం వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ ఒక విధంగా క్లూలెస్ బ్యాటింగ్ అయితే చేశాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో ఎక్కడ ఆపాడో అక్కడి నుంచే ఆ టెంపోని ఇక్కడ కంటిన్యూ చేశాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ చేసి ఇండియాని గెలిపించాడు. ఇంగ్లాండ్తో జరిగిన 3 వన్డేల్లో సూపర్ ఫామ్లో ఉండి 3 వన్డేస్లో కలిపి 350+ స్కోర్స్ అందుకున్న గిల్ బంగ్లా మీద కూడా సెంచరీతో బ్యాక్ టు బ్యాక్ 450+ స్కోర్లు అందుకున్న బ్యాటర్గా శుభ్మాన్ గిల్ అయితే నిలిచాడు. చివరి దాకా నాట్అవుట్గా ఉండి సెంచరీతో టీమిండియాని ఈజీగా గెలిపించాడు. టీమిండియాపై బంగ్లాదేశ్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిన గిల్ మాత్రం చివరి దాకా పట్టుదలగా అయితే నిలిచాడు. అయితే ఓవరాల్గా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అయితే శుభారంభం చేసింది. బంతితో మహమ్మద్ షమి 53 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీస్తే బ్యాట్తో శుభ్మాన్ గిల్ 129 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్లతో 101 పరుగులు చేసి చివరి దాకా నాట్అవుట్గా నిలిచాడు. గురువారం గ్రూప్ ఏ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను టీమిండియా ఓడించింది. షమితో పాటు హర్షిత్ రాణా 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీగా అక్షర్ పటేల్ 43 పరుగులు ఇచ్చి 2 వికెట్లు విజృంభించడంతో మొదటగా బంగ్లాదేశ్తో 49.4 ఓవర్లో 228 పరుగులకే ఆల్అవుట్ అయింది. కుప్పకులేలా కనిపించిన బంగ్లాదేశ్ని హృదయ్ 118 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 100 పరుగులు చేసి కరెక్ట్గా సెంచరీతో ఆకట్టుకున్నాడు. అలాగే అదర్ ఎండ్లో జాకర్ అలీ 114 బంతుల్లో 4 ఫోర్లతో 68 పరుగులు చేసి ఆదుకున్నాడు. గిల్తో పాటు రోహిత్ శర్మ 36 బంతుల్లో 41 పరుగులు చేశాడు 7 ఫోర్లతో కలిపి. అలాగే కేఎల్ రాహుల్ చివరిలో వికెట్లు పడుతున్న టైంలో 47 బంతుల్లో 1 ఫోరు 2 సిక్స్లతో 41 పరుగులు చేసి చివరి దాకా రాణించడంతో లక్ష్యాన్ని భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ తన తర్వాత మ్యాచ్లో ఆదివారం పాకిస్తాన్తో తలపడనుంది. భారత్ ఇన్నింగ్స్లో ఓపెనర్ గిల్ చేసిన శతకం చాలా ఇంపార్టెంట్ అయింది. బ్యాటింగ్కు అంత తేలిగ్గా ఏమీ లేని మందకోడి పిచ్పై కడ వరకు క్రీజులో నిలిచిన అతడు బంగ్లాదేశ్కి ఎలాంటి అవకాశం అయితే గెలిచే ఛాన్సే ఇవ్వలేదు. జట్టును చాలా సాఫీగా విజయ తీరాలకైతే చేర్చాడు. గిల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ తొలి 2 ఓవర్లో కాస్త జాగ్రత్తగా ఆడాడు. ఆ తర్వాత ముస్తాఫిజుర్ వేసిన 2వ ఓవర్లో 5 బౌండరీలు బాధేశాడు. మరోవైపు గిల్ కూడా సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. సకిబ్ బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా 6 కొట్టాడు. 10వ ఓవర్లో రోహిత్ అవుట్ కావడంతో 69 పరుగుల దగ్గర తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అయితే మంచి ఆరామమే లభించిన భారత్కు పరీక్ష అయితే తప్పలేదు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగులు చేయడం టీమిండియాకి బ్యాటర్కి చాలా కష్టమైంది. అలీల్లో నుంచి బంతిని పంపడానికి ఇబ్బంది పడ్డ కోహ్లీ కూడా 22 పరుగులు చేసి లెగ్ స్పిన్నర్ రిషాద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 2024 నుంచి విరాట్ కోహ్లీ 51 లెగ్ స్పిన్ బంతులు ఎదుర్కోగా దానిలో 5 సార్లు అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 15 పరుగులు చేసి అలాగే అక్షర్ పటేల్ కూడా 8 పరుగులు మాత్రమే చేసి త్వరగానే వెనుదిరిగారు. 31వ ఓవర్లో భారత్ 144 పరుగులు 4 వికెట్లు నిలవడంతో మ్యాచ్ కాస్త ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్లో కాస్త ఆశ కలిగి ఉంటుంది. కానీ ఓవైపు వికెట్లు పడుతున్న పట్టుదలగా నిలిచిన శుభ్మాన్ గిల్ తొందరపడకుండా ఇన్నింగ్స్ని నడిపించాడు. రోహిత్ శర్మ అవుట్ అయ్యేసరికి 23 బంతుల్లో 26 పరుగులు చేసిన అతడు ఆ తర్వాత చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఆడాడు. పరిస్థితులు మారడంతో రిస్క్ లేకుండా బ్యాటింగ్ చేశాడు. వీలైనప్పుడే బంతిని బౌండరీ దాటించాడు. మరోవైపు జకర్ అలీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కేఎల్ రాహుల్ గిల్లుకు మంచి మద్దతిచ్చాడు. రాహుల్తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ జట్టును విజయం వైపు నడిపించిన గిల్ సెంచరీ ముంగిట దాటిగా ఆడాడు.
భారత్కు 19 పరుగులు అవసరం అనుకున్న స్థితిలో షకీబ్ బౌలింగ్లో 6-4తో 98కు చేరుకున్న అతడు ఆ తర్వాత ఓవర్లో శతకం కంప్లీట్ చేసుకున్నాడు. షకీబ్ బౌలింగ్లో 6తో రాహుల్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే గిల్లు రాహుల్ జంట అభేద్యమైన 5వ వికెట్కి 87 పరుగులు జోడించింది. ఇద్దరు చివరి దాకా నాటౌట్గా ఉండి టీమిండియాకి అయితే ఘన విజయం అందించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్కి ఏ మాత్రం గుడ్ స్టార్ట్ అయితే రాలేదు. కళల్లో కూడా వాళ్ళు ఇమాజిన్ చేయనంత వరస్ట్ స్టార్ట్ అయితే అందుకున్నారు. దీనికి మెయిన్ రీజన్ మహమ్మద్ షమి. ఐసీసీ ఈవెంట్స్లో స్పెషలిస్ట్ పేస్ బౌలర్గా ఐసీసీ ఈవెంట్స్లో అంటేనే వికెట్స్ కొల్లగొట్టే టీమిండియాకి బిగ్ అసెట్గా మహమ్మద్ షమి అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. మరోసారి తన సీమ్ ప్రజెంటేషన్, కంట్రోలు, రన్రప్ అన్ని కంబ్యాక్ మళ్ళీ అని చెప్పవచ్చు. సెన్సేషనల్ షమి తన తొలి ఓవర్లోనే చెత్త కొట్టేశాడు. అయితే బంగ్లా టాప్ ఆర్డర్స్ని బెంబేలెత్తించాడు. లిటరల్లీ బంగ్లా బ్యాటర్స్కి చొక్కలా చూపించాడు. కొత్త బంతితో హర్షిత్ రాణా తేలిపోతున్నాడు అనుకున్న టైంలో తను కూడా చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్తో స్పెల్తో ఇరగదీశాడు. అలానే పవర్ ప్లేలోనే స్మార్ట్ బౌలింగ్తో ఒక వికెట్ కూడా అందుకున్నాడు. అలానే మహమ్మద్ షమి కూడా తొలి పవర్ ప్లేలో 2 వికెట్లు అయితే అందుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ కంప్లీట్గా బ్యాక్ ఫుట్లో అయితే నిలిచింది. సౌమ్య సర్కార్, కెప్టెన్ షాంటు ఇద్దరు గోల్డెన్ డక్గా వెనుదిరిగారు. మిరాజ్ కూడా 5 పరుగులు చేసి షమీకి చిక్కాడు. దీంతో బంగ్లాదేశ్ 26 పరుగులు 3 వికెట్లుగా నిలిచింది. అయితే అదర్ ఎండ్లో తంజిద్ 25 పరుగులతో కంఫర్టబుల్గా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. బట్ ఇన్నింగ్స్ 9th ఓవర్లోనే రోహిత్ అక్షర్కి బంతిని అందించడం, అక్షర్ అదిరిపోయే మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో ఆల్మోస్ట్ హ్యాట్రిక్ తీసినంత పని అయితే చేశాడు. అక్షర్ వేసిన 9th ఓవర్లో సెకండ్ బంతికి తంజిద్ని అవుట్ చేయగా థర్డ్ బంతికి ముస్తాఫిజుర్ రహీం గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అలాగే ఆ తర్వాత బంతికే జకీర్ అంటే అక్షర్ పటేల్ హ్యాట్రిక్ బాల్కి జకీర్ స్లిప్లో క్యాచ్ అవ్వగా రోహిత్ శర్మ దాన్ని వదిలేశాడు. దీంతో బంగ్లా బతికిపోయింది. బంగ్లా 35 పరుగులు చేసి 5 వికెట్లుగా నిలిచింది. షమి, అక్షర్ పటేల్ దాటికి 35 పరుగులకి సగం వికెట్లు పడిపోవడంతో మ్యాచ్లో బంగ్లా పని అయిపోయినట్లేనని అనుకున్నారంతా. కానీ ఒత్తిడికి నిలిచిన హృదయ్, జక్కర్ అలీ జట్టును ఆదుకున్నారు. ఎంతో సమయాన్ని ప్రదర్శించారు. జక్కర్కి అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఇన్నింగ్స్ నిర్మిస్తూనే మంచి రన్ రేట్ ఎలా కొనసాగించాలో చెప్పడానికి హృదయ్ ఇన్నింగ్స్ ఓ మంచి ఉదాహరణగా మాట్లాడుకోవచ్చు. భారత్ ఫీల్డర్ల తప్పిదాలు కూడా వాళ్ళకి లాభించాయని చెప్పుకోవచ్చు. బ్యాటర్లు నిలకడగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఒత్తిడి తగ్గించుకున్నారు. ఎట్టకేలకు 43వ ఓవర్లో జకీర్ షమి అవుట్ చేయడంతో విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటి వరకు స్కోర్ 189. అయితే జకీర్తో కలిసి హృదయ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 6th వికెట్కి ఏకంగా 206 బంతుల్లో 154 పరుగులు జోడించాడు. 35 పరుగులు 5 వికెట్లుగా ఉన్న స్కోర్ని ఏకంగా 189 పరుగులు 6 వికెట్లుగా మార్చాడు. కానీ ఈ చక్కని బ్యాటింగ్ కొనసాగించిన హృదయ్ టైలెండర్ల సహాయంతో ఆ జట్టు స్కోర్ని 220 పరుగులు దాటించాడు. ఆ క్రమంలోనే క్రాప్స్తో బాధపడినా కూడా శతకం అయితే కంప్లీట్ చేసుకున్నాడు. ఓవరాల్గా బంగ్లాదేశ్ని 228 పరుగులకి ఆల్అవుట్ చేశారు. టీమిండియా మరొక 21 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. భారత్ తన తర్వాత మ్యాచ్లో ఆదివారం పాకిస్తాన్తో తలపడనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ